హాయ్ ఫ్రెండ్స్, ఓం నమో వెంకటేశాయ నమః. ఫ్రెండ్స్, రీసెంట్గా తిరుపతికి వెళ్ళడం జరిగింది. తిరుపతిలో నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను, ఏమేమి చూసాము, ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు చెప్పాలి అనుకున్నాను. ఫొటోస్ కూడా చాలా చోట్లల్లో లేవు, చాలా చోట్ల ఫొటోస్ లేవండి. ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉందో ఆ ఫొటోస్ తీసాను. మ్యాక్సిమం అన్ని వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తానండి, ఓకేనా. ఫస్ట్ మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళామండి పైకి. అక్కడ దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశామండి. బిఫోర్ దట్ మా లగేజ్ అదంతా ఎక్కడనో లగేజ్ కౌంటర్లు ఇచ్చి అక్కడ ఇచ్చిన వాళ్ళు టోకెన్ తీసుకొని వెళ్ళామండి. అయితే అక్కడ మాకు ఏమేమి అవసరం ఉంది మెట్లు ఎక్కేటప్పుడు, స్నాక్స్ కానీ ఎలా ఏమన్నా అవసరం ఉంటాయి అని ఇంటికాడ నుండి మేము ఏమేమి తీసుకెళ్ళామో మాకు అవసరం ఉన్నాయని తీసుకొని మిగతా మొత్తం లగేజ్లో పెట్టేసి అక్కడ ఇచ్చేసామండి. ఇక లగేజ్ పైన మీరు కలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. తర్వాత కింద ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మేము తీసుకుంటే అద్దనన్నారు. కాకపోతే మెట్ల మార్గంలో కూడా ఏడా చూసానా వాటర్ బాటిల్స్ ప్లాస్టికే అమ్ముతున్నారు. మరి కింద అద్దని ఇక్కడ అమ్ముతారు షాప్స్లలో, ఏంటిది అనేది మాకు అర్థం కాలేదండి. తర్వాత ఇక మెల్లమెల్ల ఎక్కడం స్టార్ట్ చేసామండి. చుట్టూ వాతావరణం కానీ నేచరు పైకి ఎక్కిన కొద్దీ చాలా బాగా అనిపించిందండి. అయితే మనకు శ్రీవారి మెట్లు పైకి అంటే తిరుమలకు పైకి వెళ్ళడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయండి, మెట్ల మార్గాలు. ఒకటి వచ్చేసి అలిపిరి మెట్లు, ఇంకోటి వచ్చేసి శ్రీవారి మెట్లు. అలిపిరి మెట్లు అని అంటే 7 కొండల్ని దాటి 7 కొండల మించి వెళ్ళేది అలిపిరి మెట్లు అండి. శ్రీవారి మెట్లు అంటే డైరెక్ట్ దేవుడు ఎక్కిన మెట్లు అన్నట్టు. అలిపిరి మెట్లు వచ్చేసి మనకు 3550 ఉంటాయండి. మళ్ళీ శ్రీవారి మెట్లు వచ్చేసి మనకు 2400 2500 సంథింగ్ ఉంటాయండి. అంతనం ఐడియా లేదు అలా అన్నట్టు. మళ్ళీ మనకు మెట్ల మార్గంలో పైకి వెళ్ళేటప్పుడు ఎవ్రీ 50 మీటర్స్కి అలా ఒక్కొక్క షాపు, కూల్ డ్రింక్స్ షాప్ కానీ స్నాక్స్ షాప్ కానీ అలా ఉందండి. మనకి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. డ్రింకింగ్ వాటర్ అయితే ప్రతి చోట ఉన్నాయండి. వాటర్కి అయితే ప్రాబ్లం ఏముండదు. తర్వాత మనకు మెట్లు ఎక్కేటప్పుడు ఎవరు మొక్కుకున్న తీరు వాళ్ళు, కొందరు పసుపు కుంకుమ పెట్టి ఎక్కుతారు స్టెప్కి, కొందరు దీపాలు ముట్టించుకుంటూ ఎక్కుతారు. అంటే వాళ్ళు కోరుకున్న మొక్కు తీరితే వాళ్ళు ఎలా మొక్కారో దాన్ని బట్టి ఒక్కొక్కరు అలా ఎక్కుతారు. చాలా బాగా అనిపించిందండి. మళ్ళా అంతా అలసట ఇలా అలా ఏం అనిపించలేదు అన్నట్టు. చాలా ఎక్కాము, ఆల్మోస్ట్ 50%కి వచ్చామండి ఇక్కడ ఈ ఏరియా వరకు. ఇక ఎక్కుతున్నాం పైకి మెల్లమెల్ల. మళ్ళీ ఎక్కడ కానీ మనము ఇటు అటు చూసిన వాతావరణం చూసిన, ఎటు చూసిన చెట్లు ఇటు అటు కొంచెం బాగా అనిపించిందండి. మళ్ళీ మేము మార్నింగ్ స్టార్ట్ చేసాము కాబట్టి మాకు అంతానము అలసట ఏం అనిపించలేదు. కొంచెం ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ చేస్తే కొంచెం ఎండకు ఇటు అటు అనిపించేదేమో, కానీ ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసాము కాబట్టి మాకు అంతానం ఏం అనిపించలేదు. స్టెప్ బై స్టెప్ మామూలుగా మాట్లాడుకుంటా ఓం నమో వెంకటేశాయ నమః అని అనుకుంటా స్టెప్ బై స్టెప్ అలా ఎక్కామండి. ఇది మనము ఒక్కొక్క 7 కొండలని చెప్పాను కదండి. మనము ఎక్కిన కొద్దీ మనకు అర్థమవుతుంది, ఓకే ఒక కొండ దాటాము, 2 కొండలు దాటాము, అట్లా ఒక 2-3 మనకు తెలుస్తుంది. తర్వాత ఇక మిగతా కొండలన్నీ ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అంతా అబ్జర్వ్ చేయలేము. కానీ ఒక 2-3 టైమ్స్ మేము అబ్జర్వ్ చేసాము. ఓకే ఒక కొండ అయిపోయింది, ఇంకో కొండ అయిపోయింది అని అలా మాకు అనిపించింది అన్నట్టు. మేము ఎక్కితే మాకు అనిపించింది. దారి మధ్యలో పక్షులు, ఉడతలు, జినుకలు, ఏదు అంటే పెద్దుడత అన్నట్టు అండి. ఇది పెద్దుడత, మళ్ళీ ఇది ఏదు, తర్వాత జినుకలు ఇలా మాకు కనిపించాయండి దారి మధ్యలో. బాగున్నాయి. అందరూ వాళ్ళకు ఆహారం పెట్టడము, వాళ్ళ దగ్గర ఏముంటే అవి ఫ్రూట్స్ ఇవి వేయడము, తింటే అవి తింటున్నాయి. ఉడతలైనా పైనుంచి కిందికి వచ్చి అందరు బాదంలు వాళ్ళ దగ్గర ఏమైనా చిన్న ఏమన్నా ఉంటే అవి ఇస్తే అవి వచ్చి తీసుకుంటున్నాయి, తింటున్నాయండి. అదైతే ఒకటి చాలా బాగా అనిపించింది. ఎంజాయ్గా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి వాటిని చూసుకుంటా. అలా పైకి దాకా ఎక్కామండి. తర్వాత మొకాళ్ళ పర్వతం కాడికి వచ్చాము. ఆడ దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఆడ నుంచి ఒక 11 అట్లా స్టెప్స్ మొక్కల మీద ఎక్కి తర్వాత అన్నీ నార్మల్ ఎక్కేసామండి మేము. అంటే ఇక మేమున్న వెయిట్కి అలా ఇక ఎక్కడము 11 అలా ఎక్కామండి. ఇక మిగతా అన్ని నార్మల్గా క్యాజువల్ ఎక్కేసి వెళ్ళామండి. ఆడవరకు అయితే బాగా జనం బాగానే ఉన్నారు. చాలామంది 51 అట్లా ఒక్కొక్కరు అయితే కొంచెం మంచిగా హుషారుగా ఎక్కుతారు మొక్కల మీద. అట్లా ఇక వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళ బాగా అనిపించిందండి. తర్వాత ఇక పైకి ఎక్కిన తర్వాత కుడి సైడు ఇది కళ్యాణ కట్ట, అంటే మనం గుళ్ళు తీసుకునేది అన్నట్టు. ఇక అక్కడ అడిగితే అక్కడ ఎవరిని అడిగినా అందరూ మనకు డీటెయిల్గా చెప్తారండి. మనకు తెలియకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ పైన ఉన్న వాళ్ళు అందరూ క్లియర్గా చెప్తారు మాకు.
ఇక అలా కళ్యాణ కట్టుకెళ్ళి ఆడ గుండు తీసుకొని మళ్ళీ మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే రూమ్ బుక్ చేసుకున్నామండి. ఇక గుండు తీసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇక దర్శనంకి బయలుదేరామన్నట్టు. అప్పుడు మేము 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాం ఆన్లైన్లోనే. అట్లా మాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ అప్పుడు రూమ్స్ బుక్ చేసుకోకపోయినా ఈడ కూడా వచ్చేసి మనకు ఇక్కడ వేరే వేరే కౌంటర్స్ కాడ కూడా 100 రూపీస్ 200 రూపీస్ అట్లా రూమ్స్ ఇస్తారట అండి. 24 అవర్స్కి మనకు రూమ్స్ దొరికితే దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇక మేము మా రూమ్కి వెళ్ళాం. మాకున్న రూమ్కున్న గుడికి ఆల్మోస్ట్ ఒక 300 మీటర్స్ అలా ఉంది. అయితే నడుచుకుంటూనే వెళ్ళాము, ఫ్రెష్ అప్ అయ్యాము. ఆ నుంచి మళ్ళీ నడుచుకుంటా ఇక దర్శనానికి వెళ్దామని దర్శనంకి వచ్చాము. దర్శనం కాడ కూడా మనకు ఫోన్స్ అలో లేదండి. చాలా చోట్ల ఫోన్స్ అలో లేదు, అందుకని చాలా చోట్ల ఫొటోస్ తీయలేదు, ఇండివిజువల్ ఫొటోస్. అలా అని ఇక కొంచెం ఫొటోస్ పెట్టలేదు, కాకపోతే పెట్టే వరకు అన్నీ కవర్ చేద్దామని ట్రై చేసామన్నట్టు. అలా తర్వాత ఇక 300 టికెట్ దర్శనానికి ఇక ఆన్నే దగ్గరనే అన్నాక ఆడికి వెళ్ళామండి. ఆ నుంచి కౌంటర్ లోపలికి వెళ్ళాం. లైన్లకు కొంచెం దూరం నడిచిన తర్వాత ఇక లోపల ఒకటి హాల్ ఉందన్నట్టు, ఆ హాల్లకు పంపించారు. ఇక అక్కడ ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అలా వెయిట్ చేసాము. మనం లైన్లో నిలబడ్డా లోపల రూమ్లో వెయిట్ చేసిన ఎవ్రీ 3 అవర్స్కి 4 అవర్స్కు టిఫిన్స్ లేకపోతే వాళ్ళు ఏమో మజ్జిగనో తీసుకొచ్చి ఇస్తారట. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఒక్కొక్కరు 6 అవర్స్ 7 అవర్స్ లైన్లో నిలబడితే ఎట్లా నేను చాలా భయపడ్డా, కానీ అన్ని ఫెసిలిటీస్ మనకు లోపల ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. ఫోన్స్ ఒకవేళ మన దగ్గర తీసుకెళ్తే అక్కడికి పోయినాక రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆడ కౌంటర్లో తీసుకుంటారు. దర్శనం అయిపోయాక మళ్ళీ వేరే కాడ ఫోన్స్ ఇస్తారు, అడిగిపోయి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఒక బార్ కోడ్ ఇస్తారు, ఆ బార్ కోడ్ బట్టి మళ్ళీ మనం వేరే కాడికి వెళ్ళి ఆడ ఫోన్స్ తీసుకోవచ్చు అండి. అలా ఏం లేదు. మేము 5:30కి అలా లోపలికి వెళ్ళాము. ఆల్మోస్ట్ 10:30కి ఏమో మాకు దర్శనం అయింది. ఆల్మోస్ట్ 3.5 అవర్స్ 4 అవర్స్ పట్టిందండి. దర్శనము దేవుని చూసాము, దర్శనం చేసుకున్నాం. చాలా జనం ఉంటుట్లా ఇక నెట్టేసుకుంటూ వచ్చారు. ఇక 10:30కి అలా బయటకు వచ్చామన్నట్టు, దేవుని చూసాము. బాగా అనిపించిందండి. కాకపోతే లైన్లో వెయిట్ చేసినట్టు అంతా మనసులో అనిపించాలి. ఇంత దూరం వచ్చి ఇన్ని మెట్లు ఇట్లా ఎక్కింది ఇది దేవుని చూడ్డానికి, ఇక్కడికి వరకు అలసట లాంటిది ఏం అనిపించలేదు. దేవుణ్ణి చూసాము. అంతా 10:30 వరకు అలా మాకు దర్శనం అయిపోయిందండి. బయటకు వచ్చాము చీకటి. అయితే ఇక తినలేదు, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఎలా ఇక్కడ ఏదంటే అక్కడ ఒకరిని అడిగితే ఇక్కడ వెంగబామ్మ అన్న ప్రసాద శాస్త్రం ఉంటుంది, అడికి వెళ్ళండి అన్నాక అడికి వెళ్ళాము. అప్పుడే లాస్ట్ ఇక 11:30కి అడికి వెళ్ళంగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంచెం ఉంది అని అంటే ఇక మాకు ప్లేట్స్ దొరికాయి. అంత ప్లేట్స్లలో పెట్టారు, తిన్నాము. అంటే ఇక చాలా అంటే వాళ్ళకు 10:30 వరకు 11 వరకు పెడతారండి. ఇక మేము ఆడికి వరకు 11:30 11:15 అలా అయింది. దొరకదేమో అనుకున్నా, చిన్న పిల్లలు ఉన్నారు ఇబ్బంది అవుతుందేమో అనుకున్నా, కానీ అట్లేం కాలేదు. దేవుడి దర్శనం బాగా జరిగింది. దేవుని దయ వల్ల దేవుని దగ్గర ప్రసాదం కూడా మాకు లాస్ట్ మూమెంట్లో దొరికిందండి. పప్పు సాంబార్ అలా పెట్టారు, తిన్నాం. చాలా బాగుంది. ఎందుకంటే మనకు దేవుని దగ్గర కొంచెం దొరికినా అది మహాభాగ్యం అని మనం అనుకుంటాం కాబట్టి దేవుని ప్రసాదం మాకు దొరికింది. ఇక తినేసాము. ఆడ డొనేషన్ది కూడా బాగుందండి. డొనేషన్ కూడా డిజిటల్ డొనేషన్. మనం ఎంత డొనేట్ చేస్తున్నామో అలా టైప్ చేసి బార్ కోడ్ దాన్ని స్కాన్ చేసి మనం కూడా డొనేట్ చేయొచ్చు అన్నంకి. అట్లా మేము కొంచెం డొనేట్ చేసాము. డొనేట్ చేసి ఇక రూమ్కి బయలుదేరాం అన్నట్టు. ఎందుకంటే తెల్లారి మార్నింగ్ లేచి మళ్ళీ వేరే ప్లేసెస్కి వెళ్ళాలి కదా అని. ఇక తర్వాత మండే రోజు మార్నింగ్ లేచి అక్కడ ఒక వ్యాన్ అది సంథింగ్ కార్ అది ఉంటే మాట్లాడుకున్నాము. ఇట్లా మాకు 7 ప్లేసెస్ చూపెట్టి మళ్ళీ తర్వాత మమ్మల్ని రైల్వే స్టేషన్ కాడ దింపాలని మాట్లాడుకున్నాము. ఆయన 3,000 అలా అడిగాడు. 7 ప్లేసెస్ దింపుతా అన్నారు. ఇక తర్వాత ఇక మాట్లాడుకొని ఇక స్టార్ట్ చేసాం. ఫస్ట్ శ్రీవారి పాదాల కాడికి వెళ్ళామండి. శ్రీవారి పాదాల కాడికి వెళ్ళి దర్శించుకున్నాము. ఆడ ఫొటోస్ తీయడానికి వీలు కాలేదండి. బాగుంది అక్కడ. అంటే దేవుడు పద్మావతిని తీసుకుపోవడానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ అడుగుపెట్టిన స్థలం అన్నట్టు. దాన్ని శ్రీవారి పాదాలు అని అంటారు. అట్లా అంటే పద్మావతి అలిగి భూమి మీదకి వస్తే వెంకటేశ్వర స్వామి తీసుకుపోవడానికి వస్తాడట. భూమి మీద అడుగుపెట్టిన ఫస్ట్ ప్లేస్ అట అది శ్రీవారి పాదాలు. తర్వాత ఆ నుండి శిలాతోరణంకి వెళ్ళామండి. ఆ నుండి శిలాతోరణంకి వెళ్ళి అక్కడ కూడా బాగుంది. అంటే చాలా వరకు లోపల ఫొటోస్ అలో లేదు అన్నట్టు. చాలా అక్కడ బయట కార్లనే పెట్టేసి వెళ్ళామన్నట్టు ఫోన్లు. అలా అని ఫొటోస్ నేను ఇచ్చి చూపెట్టలేకపోతున్నా అండి. సారీ అండి, దానికి ఏమనుకోకండి. తర్వాత ఇక శ్రీవారి మెట్ల కాడ నుంచి అది ఫస్ట్. తర్వాత శిలాతోరణం కాడికి వచ్చామండి. శిలాతోరణంలో వచ్చేసి ఇక్కడ మీకు కనిపించే కొండలు ఇవే అండి. ఈడ కూడా పక్షులు ఇవి అవి చాలా బాగుందండి వాతావరణము. మనకు చూడ్డానికైనా ఏదైనా ప్లేసెస్ బాగున్నాయి. తర్వాత ఆ నుంచి ఇక్కడ రాయి మీద రాయి ఇట్లా పేర్చడము.
అంటే నమ్మకం, రాయి మీద రాయి వేడ్చితే బిల్డింగ్ కట్టుకుంటారు, లేకపోతే కోరుకున్న కోరికలు తీరుతాయి అని వాళ్ళ నమ్మకం వాళ్ళకు. అట్లా రాయి మీద రాయి అందరు పెడుతురండి. ఇప్పుడు మీకు ఫోటోలో చూపించింది మేము కూడా పెట్టామండి. అంటే మేము పెట్టింది ఇక్కడ కాదు, జపాలికి వెళ్ళి అక్కడ పెట్టామండి. ఇలా పెట్టి మనకు ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే మనం కోరుకున్న కోరిక నెరవేరాలని రాయి మీద రాయి పెడితే కోరిక నెరవేరుద్దని చాలా మంది నమ్మకం అండి. చాలా మంది పెడుతున్నారు, నేను కూడా చూసి ఆశ్చర్యపోయాను. తర్వాత ఆ నుంచి మేము చక్రతీర్థం వెళ్ళామండి. చక్రతీర్థం అంటే ఇక్కడ వాటరు ఎనీ టైం ఇలానే ఉంటాయి ఆట అండి, అక్కడ ఎండిపోదాట. చక్రతీర్థం అనే కాడ ఎప్పుడు వాటర్ అలానే ఉంటాయట ఫుల్గా. ఈ చక్రతీర్థం దాటిన తర్వాత ముంగటికి వెళ్తే మనకు అక్కడ ఒక శివుడిది ఉంటుంది అన్నట్టు గుడి. ఆ శివుడి గుడికి వెళ్ళాము. శివుడి గుడి ముంగట ఇలా సోమవారం కాబట్టి చాలామంది దీపాలు పెట్టారు. అక్కడ ఒకటి నాగదేవత గుడి ఉంది, ఆడ దీపాలు పెట్టి సోమవారం కాబట్టి దీపాలు బాగా పెడతారు. ఇక శివుంది కదండి, దీపాలు పెట్టి ఆడున్నారు, బాగుంది ఆడ. తర్వాత ముంగట నాగదేవత అక్కడ కొబ్బరికాయలు కొట్టామండి. కొట్టి ఆడ దేవుని చూసుకొని తర్వాత నెక్స్ట్ ప్లేస్కు మేము అజమనండి. తర్వాత వేణుగోపాల స్వామి కాడికి వెళ్ళాము. ఆడ ఫొటోస్ అలో లేదు అని అక్కడ ఫొటోస్ తీయలేదండి. తర్వాత ఆ నుంచి మళ్ళా హాతీరామ్ బాబా అనే కాడికి వెళ్ళామన్నట్టు. అయితే వేణుగోపాల స్వామి కాడ ఫోన్స్ అలో లేవు అన్నారు, అక్కడ ఏం ఫొటోస్ తీయలేదు. తర్వాత వచ్చేసి హాతీరామ్ బాబా కాడికి వెళ్ళామండి. హాతీరామ్ బాబా కాడికి వెళ్ళిన కాడ హాతీరామ్ బాబా అంటే ఎవరు అని అంటే దేవుడితోని పాచికలు ఆడిన ఆయన అన్నట్టు. అట్లా దేవునితో పాచికలు ఆడినప్పుడు ఆయన హాతీరామ్ బాబా అనేటైనా గెలుస్తాడు. ఈయన గెలిచినప్పుడు దేవుని ఒక కోరిక కోరుకుంటారు, నేను ఇక్కడనే జీవ సమాధి అవుతాను అని అంటే దేవుడు దాన్ని ఆ కోరిక నెరవేర్చుతాడు. అట్లా నెరవేర్చి ఇక్కడనే తిరుమలలోనే హాతీరామ్ బాబాది జీవ సమాధి ఉంటుంది అన్నట్టు మనకు. అట్లా ఇల్లు ఇట్లా దేవుడును హాతీరామ్ బాబా ఇలా పాచికలు ఆడారు అన్నట్టు. ఇది ఫోటో అక్కడనే అండి, మనకు లోపల ఫ్లెక్సీ అన్నీ ఉంటుంది. హాతీరామ్ బాబా సమాధి కూడా నిత్యం పూజలు అందుకుంటాడు. దేవుడు ఎలానో హాతీరామ్ బాబా కూడా దేవునితో పాటు పూజలు అందుకుంటాడు అన్నట్టు. అట్లా హాతీరామ్ బాబాకి ఆపోజిటే మనకు ఒకటి వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంది అన్నట్టు. ఇట్లా ఈ టెంపుల్ ఉంది, దేవుని విగ్రహం ఉంది. తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ నుంచి మేము జపాలికి వెళ్ళాము అన్నట్టు. జపాలి అనేది ఫారెస్ట్ అడవి మధ్యలో ఉంటుంది అన్నట్టు, ఫారెస్ట్ మధ్యలో. అది అక్కడ దాకా వెహికల్స్ లోపల మనం ఒక 1.5 కిలోమీటర్స్ అలా నడవాలన్నట్టు. మొత్తం స్టెప్స్ ఉంటాయి, అలా ఉంటాయి లోపల కూడా. అట్లా ఇది జపాలి అండి. ఈడ మనం వెహికల్ పెట్టి లోపలికి 1.5 కిలోమీటర్స్ 1.2 అలా, నాకు మ్యాక్సిమం అంత తెలియదు కానీ నాకైతే నడిస్తే అలా అనిపించింది. అలా మనం వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక మనం వెళ్ళే దారిలో చాలా వచ్చినాయి అన్నట్టు. కోతులు కానీ పక్షులు కానీ అక్కడ కూడా చాలా. మనం తిరుమల మెట్లు ఎక్కినప్పుడు ఎలా అనిపించిందో ఇక్కడ కూడా సేమ్ అలానే లోపలికి వెళ్ళేటప్పుడు కూడా బాగుంది. లోపల ఉంది, హనుమాన్ ఉన్నాడు. తర్వాత మనం అంటే ఇట్లా ఈ దారి ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇవి మేము పెట్టిన రాళ్ళు అండి ఆడ. తర్వాత కోతులు వచ్చాయి మా దగ్గర, కొంచెం ఫ్రూట్స్ ఇవి అవి ఉంటే వేసాము. కోతులు కూడా చాలా రేర్గా బాగున్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మనము అక్కడ దేవుడి దగ్గర ఒకటి చెట్టుకి ఆంజనేయ స్వామి లెక్క అట్లా ఉందండి. అక్కడ మనం కాయిన్స్ పెట్టచ్చు. చాలామంది కాయిన్స్ పెట్టారు, నేను కూడా కాయిన్స్ పెట్టామని ఏదైనా కోరుకొని కాయిన్స్ పెడితే బాగుంటుంది అని అక్కడ మాట్లాడుతున్నారు. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదండి. ఇది ఒక పిక్చర్ అక్కడ ఉంది, అంటే ఒక చెట్టుకి, అదొక విగ్రహం కాదు, ఒక చెట్టుకి ఆ రూపంగా ఉంది. నేను కూడా చూసి షాక్ అయ్యాను. ఫస్ట్ హనుమాన్ అనుకున్నాను, కాకపోతే అది హనుమానా ఏందో ఐడియా లేదు కానీ చెట్టుకి అదొక రూపం లెక్క వచ్చింది అన్నట్టు. తర్వాత ఆ నుంచి అది చూసాము. అక్కడ ఈ రాళ్ళు, అక్కడ కూడా చాలామంది రాళ్ళు వేడ్చుతారు, రాయి మీద రాయి పెడుతురు. అక్కడ రాయి మీద రాయి మేము కూడా పెట్టాము, ఒకటి కోరుకొని పెట్టాము. ఆ నుంచి తర్వాత ఇది మనకు ఇది వచ్చేసి ఆకాశ గంగ కన్నా ముందండి. ఇది వచ్చేసి మనకు దేవుడు అక్కడ ఏంటిది అని అంటే శ్రీ అంజమ్మ బాల ఆంజనేయ ఆలయం అన్నట్టు. ఓకేనా, ఇది అంజమ్మ శ్రీ అంజనమ్మ బాల ఆంజనేయ ఆలయం అన్నట్టు. ఇక్కడ అంజనమ్మ తల్లి పైన ఉంటుంది, కింద హనుమంతుడు ఆ పక్కకు ఉంటాడండి. చూడండి మీరు, అక్కడ చిన్న ఉంటాడు బాలాంజనేయ అన్నట్టు. అక్కడనే మనకు పూజ సామాన్ అంతా దొరుకుద్ది. మళ్ళీ ఇది ఆకాశగంగ అన్నట్టు. ఆకాశగంగ అండి, జూమ్ చేసి తీసాను. అంతకుముందు ఫ్లో ఎక్కువ ఉంది అట, కానీ ఇప్పుడు అక్కడ డ్యామ్ కట్టించి ఫ్లో కొంచెం తగ్గించారట. అట్లా
తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు టాటూస్ కూడా అక్కడ వేస్తారండి, చాలా బాగా వేస్తారు. టాటూ కూడా చూసాము ఒకటి, ఆయన ఒక్కైనా అక్కడ వేయించుకుంటుండు. తర్వాత ఆ నుంచి ఇక ఆకాశ గంగను చూసి ఇటు వచ్చేటప్పుడు ఇది కూడా ఒకటి ఆంజనేయ స్వామి అండి. అక్కడ వేరే కడ పక్కకు ఉంటుంది టెంపుల్ మనకు చూడడానికి. తర్వాత ఆ నుంచి వచ్చిన తర్వాత వచ్చేసి పాప వినాశిని ఇదండి మనకు లాస్ట్, అంటే మేము చూసిన దాంట్లో లాస్ట్ ఇదండి. ఇక్కడ పక్క పొంటి మనకు పెద్ద డ్యామ్ ఉంటుందండి, చెక్ డ్యామ్ లెక్క. ఆ డ్యామ్ నుండి మనకు వాటర్ ఇక్కడికి వస్తాయి. అందరు అంటారు ఎన్ని పాపాలు చేసి ఇక్కడ ఏదైనా తప్పులు ఏమైనా చేసి ఇటుకి వచ్చి స్నానం చేస్తావు అన్నీ పోతాయని. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న స్టెప్స్ అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ అవుతే ఆ స్టెప్స్ మించి వెళ్ళి కిందికి వదులుతారు అట అండి. వాటర్ పైన వాటర్ ఉన్నాయి, అటు వెళ్దామంటే అలో చేయలేరు. కాబట్టి ఇక్కడనే స్నానం చేసి ఇలా దర్శించుకొని తిరుమలలో మాకు ఇలా జరిగిన అన్ని ప్లేసెస్ చూసి దాన్ని బట్టి మేము కిందికి వచ్చామండి. కిందికి వచ్చి పద్మావతి దేవిని కింద తిరుపతిలో చూసుకొని ఆ నుండి రైల్వే స్టేషన్ కాడ దింపారండి మమ్మల్ని. దేవుని దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల దర్శనం చాలా బాగా జరిగిందండి. ఎలా వెళ్ళామో అలా సంతోషంగా మళ్ళీ ఇంటికి చేరుకున్నామండి. ఓం నమో వెంకటేశాయ నమః. వీడియోలో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. నేను చూశాను, నాకు ఏం తెలుసో ఏంటిదో అని అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే షేర్ చేసుకుందాము, మన వాళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఒక ఉద్దేశంతో మా దగ్గర ఏమేమి ఫొటోస్ ఉన్నాయో దాన్ని బట్టి నేను మీతో షేర్ చేసుకున్నా. ఓకేనా? మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. ఏమన్నా తప్పులుంటే ఓకే ఇక్కడ ఇవి మిస్టేక్ చేశానని మీరు కామెంట్ రూపంలో చెప్తే నేను సరి చేసుకుంటా. ఓకే ఈడ నేను మిస్టేక్ చేశానా, నెక్స్ట్ టైం ఇది కాదు అని. ఎందుకంటే నాకు అక్కడ తెలిసిన దాన్ని బట్టి నేను చూసుకున్నాను. తిరుపతికి వెళ్ళడము, దేవుని దర్శించుకోవడం అంటే దేవుని ఆజ్ఞ లేని మనం వెళ్ళలేము ఆడికి. అలా దేవుని ఆజ్ఞ వచ్చింది, అనుకోకుండా వెళ్ళాము, దర్శించుకున్నాము. దేవుని దయ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చామండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓకే అండి, మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఫొటోస్ అవి ఉన్నాయి. అవి వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి ఫొటోస్ తీసుకొని దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? ఓకే అండి. ఓం నమో వెంకటేశాయ నమః. థ్యాంక్ యూ అండి.